ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి సాధారణంగా పూర్వకాలం నుంచి పెరుగు పచ్చళ్ళన్న మనకు వస్తూనే ఉన్నాయి. ఈ ఆకుకూర అంటే బచ్చల కూరను ఉపయోగించి పెరుగు పచ్చడి తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? అలాగే దానివల్ల ప్రయోజనాలు కూడా చూద్దాం రెసిపీతో పాటు. పూర్వం రోజుల నుంచి తోటకూర పెరుగు పచ్చడి ఎక్కువ ఫేమస్, పాలక్ పెరుగు పచ్చడి ఇది కూడా ఫేమస్. ఈ రెండిటికి ఎక్కువ చేస్తారు. ఈ మధ్య మనం మెంతి కూరతో కూడా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. బచ్చల కూర పల్లెటూళ్ళు తీగల పాకి ఎప్పుడు సంవత్సరం పొడిగిన ఫ్రీగా కోసుకుంటూ వచ్చేస్తుంది. బచ్చల కూరతో కూడా చాలా బాగుంటుంది. అది ఒక సహజమైన ఒక పులుపు ఉంటుందండి. పెరిగేసరికి మంచి టేస్ట్ వస్తుంది. అసలు ఉప్పు లేని లోటు తెలియకుండా ఆకుకూర పెరుగు పచ్చడి చాలా బాగుంటాయి. ఆకుకూర విడిగా వండినప్పుడు పసర వాసన వస్తుంది, కానీ పెరుగుతో కలిపినప్పుడు ఆ వాసన రాదు. పెరుగుతో తింటే గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి. చూడండి, అలాంటి బచ్చలతో పెరుగు పచ్చడి. బచ్చలి కూర పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బచ్చలి కూర 1.5 కప్పు, పెరుగు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూను, ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూను, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఇంగువ పొడి కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకున్న బచ్చలాకు ముక్కలను అట్లా వేసేసి కొద్దిగా ఉడకటానికి నీళ్లు పోసేసి కుక్కర్ పెట్టేస్తాం. 1 విజిల్ వస్తే సరిపోతుంది అనమాట. అట్లా ఉడికిన ఆ బచ్చల కూరని అట్లా పక్కన పెట్టుకుంటాం. పెరుగు పచ్చడికి ఒక మిక్సీ జార్లో ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొబ్బరి తురుము వీటన్నిటిని ఒక్కసారి మిక్సీలో తిప్పి దాంట్లో కొద్దిగా పెరుగు కలిపేసి మళ్ళా మిక్సీ తిప్పుతాం. మెత్తగా పెరుగు చట్నీకి ఇలా మసాలా కొద్దిగా పెరుగుతో సిద్ధమవుతుంది. ఉడికించిన బచ్చల కూరని నీళ్లు తీసేసాక దాన్ని ఒక బౌల్లో వేసేసి దానికి పెరుగు కలిపేస్తాం. ఉప్పులేని లోటు లేకుండా బచ్చల కూరతో పెరుగు పచ్చడి ఈ రకంగా ఇట్లా కలపటం వల్ల చాలా టేస్ట్గా అనిపిస్తుంది. పెరుగు కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి పెరుగు పచ్చడికి ఇంకా కొద్దిగా పెరుగు కలిపాం. నిమ్మరసం పులుపుకి నిమ్మరసం ఉప్పు లేని లోటు లేకుండా కవర్ చేయడం కోసం వేసాం అనమాట. ఈ బచ్చల కూర పెరుగు పచ్చడికి ఫైనల్ గా తాలింపు: చిన్న నాన్ స్టిక్ పాత్రలో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ పొడి, మేగడ. ఈ మేగడలో వీటన్నిటిని వేగనిస్తాం. కరివేపాకు కూడా వేసి తాలింపు బాగా వేగిన తర్వాత ఈ పెరుగు చట్నీకి తాలింపు కలిపేస్తాం. న్యాచురోపతి విధానం ఫాలో అయ్యే వారికి ఇలాంటి పెరుగు పచ్చళ్ళు ఉప్పులేని లోటు లేకుండా ఎవరైనా సులభంగా ఫస్ట్ నుంచి తినగలిగేంత రుచికరంగా ఉంటాయి. ఉప్పు, నూనె ఇట్లాంటివి ఎక్కువ వేసినప్పుడు ఏదైనా మనం క్వాంటిటీ ఎక్కువ తినలేము. ఆ సాల్ట్ వల్ల వెగట వచ్చేస్తాయి. సాల్ట్ లేకుండా ఆయిల్ లేకుండా చేసినప్పుడు పచ్చడిని కూడా కూరలాగా తినొచ్చు. ఇది న్యాచురోపతి పద్ధతి. అందుకని మీరు కూరలాగా పెరుగు పచ్చడి చేసుకోండి, కానీ పచ్చడిలాగా పెరుగు పచ్చడి చేయొద్దు. ఇది ఎప్పుడు గుర్తుండాలి. ఇక్కడ కూరలకు డబ్బులు ఎక్కువ అవ్వచ్చు, కానీ హాస్పిటల్ కట్టే బిల్లుతో పోలిస్తే చాలా చీప్ అండ్ బెస్ట్. అందుకని ఈ బాధలను దృష్టిలో పెట్టుకుంటే కూరగాయల దగ్గర ఎవరు రేట్ల దగ్గర వెనకాడకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.